HB6 ఉందనుకోండి, ఐరన్ ఓరల్ టాబ్లెట్స్కి వెళ్ళాలా, ఐరన్ ఇంజెక్షన్స్కి వెళ్ళాలా, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి వెళ్ళాలా అనేది పేషెంట్స్ అటెండర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక ఎటర్నల్ క్వశ్చన్ యాంటీనేటల్ ఓపీలో. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము ఒక మంత్ టైం తీసుకొని చూస్తాము, నెక్స్ట్ మంత్ మళ్ళీ రిపీట్ చేద్దాము, హెచ్బి తనకి ఇష్టమైనటువన్నీ పెట్టుకుంటాము, చూద్దాం మేడం అని అడుగుతూ ఉంటారు కదా. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 6 గ్రామ్స్ హెచ్బి కనుక ఉంటే మీరు తనకి ఇష్టమైనటువన్నీ కూడా తెచ్చి తన ముందు పరిచి పెట్టినా కూడా తనకు మనసు అనేది రాదు తినేదానికి, అబ్జర్ప్షన్ అనేది సరిగా జరగదు, అసిమిలేషన్ అనేది ఉండదు, ఐరన్ స్టోర్స్ అనేటివి పెరగవు. సో 6 గ్రామ్స్ హెచ్బి అంటే దెర్ ఈజ్ నో ఆప్షన్. ఫస్ట్ ఒక పాయింట్ ఆఫ్ బ్లడ్ పెట్టుకోవాలి, 1 వీక్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఐరన్ ఇంజెక్షన్స్కి షిఫ్ట్ అయ్యి మిగతా డెఫిసిట్ని మీరు ప్యాచప్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు కనుక 7 to 8.9 మధ్యలో ఉందనుకోండి, మీకు టైం ఉంది అంటే 5 నెలల కంటే మీరు లోపల ఉన్నారు అనుకుంటే మీరు ఐరన్ ఓరల్ టాబ్లెట్స్కి వెళ్ళొచ్చు. అదే మీరు 5 నుంచి 8 మధ్యలో ఉన్నారనుకోండి, ఐరన్ ఇంజెక్షన్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు దొరికేటువంటి మన FCM ఇంజెక్షన్స్ అయితే మీరు 1 or 2 డోసెస్లోనే మీకు ఐరన్ డెఫిసిట్ని అంతా కూడా కవర్ చేసేసేయచ్చు. అదే మీకు గనక నెలలు దగ్గరగా ఉన్నాయి కాన్పుకి అన్నప్పుడు మళ్ళీ 1 పాయింట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకొని తర్వాత చెక్ చేసుకొని 1 వీక్ తర్వాత ఐరన్ ఇంజెక్షన్స్కి షిఫ్ట్ అవ్వు. గ్రేడ్ ఆఫ్ అనీమియాని బట్టి మైల్డా, మోడరేటా, సివియరా అనేది, ప్లస్ మీకు జెస్టేషనల్ పీరియడ్ ఏ నెలలో ఉన్నారు, మీకు ఎంత టైం ఉంది అనే దాన్ని బట్టి మనము ఐరన్ రిక్వైర్మెంట్స్ను, మోడ్ ఆఫ్ ఐరన్ ట్రాన్స్మిషన్ని డిసైడ్ చేస్తాం.